తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కృష్ణా గోదావరి నదులు జలకలతో సంతరించుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహా వర్ణయాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నాగార్జున సాగర్ అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. విజయ విహారంలో నాగార్జున సాగర్ సంబంధించిన కృష్ణా నది ఒడ్డున కూడా ఈ మహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మొత్తం కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి, కానీ మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి 108 మంది ఋత్వికులు కూడా ఇక్కడికి వచ్చి కూడా ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మొత్తం కూడా 11 యాగశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. యజ్ఞానికి సంబంధించిన 11 యాగశాలలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించి కూడా అన్ని కూడా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు ఉదయం ఆగస్టు 10వ తారీఖు సోమవారం ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమము ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నం 3:24 మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి పూజా కార్యక్రమంలో పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలినో ప్రభావం వల్ల కూడా చాలా వరకు చెరువులు, కుంటలు, అదేవిధంగా ప్రాజెక్టులు కూడా వర్షాలు లేక కూడా రైతన్నలు చాలా ఇబ్బంది పడుతున్న క్రమంలో కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా ఈ వర్ణయాగం చేస్తున్నట్టు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2-3 రోజుల నుంచి కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఆధ్వర్యంలో చేస్తున్నారు కాబట్టి ధర్మాదాయ దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ చేరుకొని కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఒకవేళ వర్షం వస్తే వర్షం కూడా తగ్గట్టు కూడా జర్మన్ టెక్నాలజీకి సంబంధించిన టెంట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. యాగశాల కూడా పూర్తిగా కాబోస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మధ్యలో ఉన్నటువంటి అక్కడ రెడీ అవుతున్న పెద్దగా ఉన్నటువంటి యాగశాలను కూడా అక్కడ ముఖ్యంగా మహాయజ్ఞం కూడా వర్ణయజ్ఞం కూడా ప్రారంభించబోతున్న పరిస్థితి. మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా 11 చిన్న కూడా 11 యజ్ఞగుండాలు కూడా ఏర్పాటు చేశారు. దానికి అక్కడ మాత్రము మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి నాగార్జున సాగర్ కృష్ణా నది ఒడ్డున కూడా ఈ వర్ణయాగానికి చేయడానికి కూడా అధికారులు కూడా సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈరోజు సాయంత్రం 4-5 గంటలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఋత్విక్కులు మాత్రం ఇక్కడ నాగార్జున సాగర్లో ఉన్నటువంటి విజయ విహార్లోకి చేరుకొని రేపు మార్నింగ్ 4 గంటల నుంచి కూడా ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ భద్రతా విషయానికి వస్తే భద్రత కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు కనపడుతుంది. మొత్తం 2 అదనపు ఎస్పీలు, 6 డిఎస్పీలు, 50 మంది సిఐలు, 70 మంది ఎస్ఐలు పాల్గొనున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి కూడా 4 ప్రత్యేక పోలీసు బలగాలు కూడా ఇక్కడ ఉండి కూడా భద్రతా వలయంలో కూడా ఎవరికి ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎలినో ప్రభావం వల్ల కూడా రాష్ట్రంలో కూడా చాలా వరకు కూడా ఇప్పటికీ వర్షాలు లేకపోవడం, మొత్తం కూడా రైతులు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చెరువులు, కుంటలు, ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడం వల్ల కూడా ఈ వర్ణయాగాన్ని నిర్ణయిస్తున్నట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దానికి సంబంధించిన శానిటేషన్ కానీ ప్రతి ఒక్కటి కానీ దానికి సంబంధించిన ఆ యజ్ఞానికి సంబంధించిన మొత్తం కూడా అక్కడ పందిర్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ పందిర్లు వేసి కూడా మొత్తం కూడా నీడ ఉండేటట్టు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా రేపు జరిగే వర్ణ మహాయజ్ఞానికి మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కలెక్టర్లు కూడా కలెక్టర్ మొత్తము ఆర్డీఓలు కూడా మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి, మినిట్ కూడా ఏర్పాట్లపై కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన ఏఎస్పీలు, డిఎస్పీకి మాత్రం ఇక్కడనే ఉండి కూడా పూర్తిగా భద్రతా వలయంలో కూడా ఇప్పటివరకు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకటే చెప్తున్నారు, ప్రశాంత వాతావరణంలో కృష్ణానది ఒడ్డున కూడా మహావర్ణయాగం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నాగార్జున సాగర్.